చూడు పెద్దమ్మా నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. నువ్వు ఉండవయ్యా. ఓహో నీ కారాలు పెట్టి కదా వదినా. అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. ఇవ్వు. తీసుకోవే. రామే రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదినా. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా వదినా? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదినా ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను. మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఓహో, ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలు ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు తీసుకోండి. మీరుండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎవరమ్మా? చుక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఉన్నారు. తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఏమండి ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ యువర్ టంగ్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టు టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు తుళు ఫ్రమ్ కర్ణాటక. హౌదా, ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళో అమ్మవారితో సమానమని, వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంత ఉత్తునే. ఏంటి వాడు నన్ను అక్కడ పట్టుకొని వాయిస్తుంటే నాకు కొడుకులాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నేను పక్క స్టేషన్లో అవ్వలాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేరానా? పర్వాలేదు కూర్చో, మా వారు వస్తే చెబుదు గాని. అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానా అమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండిరా, తినండి. మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా కూర్చో. ఏంటమ్మా ఇది? ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను.
ఓ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. రుక్కు తీసుకు. అలాగే పదమ్మా. వాటుందిలే వాణి. వాణి వాణి సార్ ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళారు. సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టి మంచి కాదు. మధ్యలో ఏమన్నా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ అండి. అటు ఇటు దొల్లిపోకుండా తీసుకొచ్చారు. రాను అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? అవును ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? టికెట్ ప్లీజ్ టికెట్. కట్ 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 కట్. ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషమా.